నమస్కారం. సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పరిసరాల్లో ఉపాధ్యాయుడిపై దాడి కలకలం రేపింది. లంకలకోడేరు జెడ్పీ హైస్కూల్కు చెందిన ఉపాధ్యాయుడు సురేష్పై పూర్వ విద్యార్థి దాడికి పాల్పడ్డాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సురేష్ను అడ్డగించి ఇనుపరాడుతో తలపై దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో సురేష్కు గాయాలు కాగా ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 2 ఏళ్ల క్రితం మందలించినందుకు కక్షతో ఈ దాడి చేసినట్లు తెలుస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మాస్టర్ని కొట్టేయడం ఏంట్రా దారి కాసి? ఇది ఎక్కడ దుర్మార్గం రా? ఏం పెంపకాలరా అయ్యి? బట్టలు తీసేది నేను నేర్పుతారు. బాపట్ల జిల్లాలో భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతూ మహారాష్ట్రలోని టాటా కన్సల్టెన్సీ సర్వీస్కి సంబంధించి ఒక వివాదాస్పద అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. దాదాపు 300 మంది మహిళా ఉద్యోగులకు సంబంధించి కొన్ని ఆరోపణలు వెలువడినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా ఎలాంటి స్పష్టమైన సమాచారం లేదా ధృవీకరణ వెలువడలేదు. ఈ విషయంపై నిజాలు తెలుసుకునేందుకు అధికారుల పరిశీలన కొనసాగుతున్నట్లు సమాచారం. జిహాదులు ముఖ్యమైన ఏంటంటే టెర్రరిజం జిహాదు, లవ్ జిహాదు, ల్యాండ్ జిహాదు, ఫుడ్ జిహాదు, టెర్రర్ జిహాదు, హర్రర్ జిహాదు, స్మోక్ జిహాదు, ఇట్లా 10-15 జిహాదులు ఉన్నాయి. అందులో నేను 7-8 చెప్పినప్పటికీ చాలా జిహాదు ఉన్నాయి. టెర్రరిజం జిహాదు నరేంద్ర మోడీ గారు తొక్కిపారేసినప్పటికీ లవ్ జిహాదు, ఫుడ్ జిహాదు భారతదేశం అంతా చాప కింద నీరులా ప్రవహించి చాలా ప్రతి మారుమూల గ్రామం దాకా వచ్చేసింది. ఇందులో ముఖ్యమైనది లవ్ జిహాదు. లవ్ జిహాద్ అంటే జిహాద్ చేసేవాళ్ళు ట్రైనింగ్ పొందుతారు. అమ్మాయిల్ని ప్రేమించడం ఎలా, ముఖ్యంగా హిందూ అమ్మాయిలు. అందులో భాగంగానే మహారాష్ట్రలో ఉన్నటువంటి నాసిక్లో టీసీఎస్ కంపెనీ, ఇది టాటా కంపెనీ సంబంధించిందండి. ఈ కంపెనీ పెట్టిన వాళ్ళు పిల్లలు కూడా కనకుండా వాళ్ళ స్టాఫ్నే తన సొంత పిల్లలా చూసుకున్నాము, మనకు పిల్లలు కూడా వద్దు అనే గొప్ప నిర్ణయం తీసుకుని పిల్లల్నే స్టాఫ్లా చూసుకునే టీసీఎస్ కంపెనీ, టాటా కంపెనీ వాళ్ళు ఆ నాసిక్లో 7 హెచ్ఆర్లు 8 మంది హెచ్ఆర్లు జిహాద్ బ్యాచ్ సుమారు 300 మంది హిందూ అమ్మాయిల్ని ఆ కంపెనీలో చేర్చుకొని రోజు నమాజ్ చేయాల్సిందే, ఆవు మాంసం తినాల్సిందే, ఆ తర్వాత మాతో డేటింగ్లో ఉండాల్సిందే అని ఇట్లా అసభ్య. తెలంగాణలో కుషాయిగూడ డిపో వద్ద టీజీఎస్ ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేపట్టారు. సమ్మె చట్టబద్ధం కాదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడంతో కార్మికుల ఆగ్రహం వ్యక్తమైంది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె కొనసాగుతుందని కార్మికులు హెచ్చరించారు. మాది చట్టపరమైన సమ్మె కాదు అని చెప్పేసి ప్రభుత్వం మమ్మల్ని హెచ్చరిస్తుంది. ముఖ్యమంత్రి గారికి మేము ఆర్టీసీ కార్మికులను మమ్మల్ని మీరు చాలా భయభ్రాంతులకు గురి చేయించడం కాకుండా, మరియు ఈరోజు మేము సమ్మెలకు దిగినందుకు మీరు ప్రైవేటు వ్యక్తులని తీసుకొని బస్సులను నడిపిస్తామనడం ఎంతవరకు సమంజసము? ప్రైవేటు వ్యక్తులకు బస్సులు అప్పగించి రోడ్డు మీద పంపిస్తే వారు మంచిగా నడిపిస్తారని మీరు ఏ విధంగా అనుకోగలుగుతున్నారు? ప్రజల యొక్క ఆరోగ్యాల ప్రాణాలతో చెలగాటం ఆడడం వంటిది ఇది ఒక నిర్మానుష్యమైన ఒక సంఘటన. ఈ విధంగా జరిగే విధంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం లాగా ఉంది మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు. మమ్మల్ని మా డ్రైవర్లకు ఎంతో శిక్షణ ఇచ్చి ఎప్పటికప్పుడు సంవత్సరానికి 6 నెలలకు వాళ్ళకు శిక్షణలో మెడికల్ పంపించి అవగాహనలు కల్పించి రోడ్డు మీదకి పంపిస్తున్నారు మా యాజమాన్యం డ్రైవర్లను. అట్లాంటి యాజమాన్యం నిర్ణయాలు తీసుకున్న వాటిని కాదని ఈరోజు మీరు సొంతంగా సమ్మెలకు పోయినామని ప్రైవేట్ వ్యక్తులను తీసుకొని బస్సులను రోడ్డు మీద పంపిస్తామంటే ఇది ఎంతవరకు సమంజసం? మీరే ఆలోచించాలి. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఈరోజు 2వ రోజు సమ్మె. ఇప్పటికి కూడా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. పాలకులపై అభిమానంతో ఉన్నాం. న్యాయమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో మా డిమాండ్, మీరు పెట్టినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి డిమాండ్లను తక్షణమే పరిష్కరించండి. బేషరతుగా మా జాకును పిలిచి మాట్లాడండి. మరి ఆహ్వానం వస్తుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. మీరు ఎప్పుడు చర్చలకు పిలిచినా కూడా మేము చర్చలకు వచ్చి సమస్యలు చర్చల ద్వారా పరిష్కరించుకుంటున్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే సమ్మె నిర్వహణ చేయాలని ఈ యొక్క ప్రజలకు
ఉన్నటువంటి ఇబ్బందులను సౌకర్యాలను చూస్తే కూడా మేమంతా బాధపడుతున్నాం. కాబట్టి ప్రజలు కూడా మీకోసమే ఈ సమ్మె జరుగుతుంది. ఈ ప్రజా రవాణా కాబట్టి ఈ ప్రైవేట్ పరం అయిపోతే ప్రజలకు ఇచ్చేటువంటి ట్యాక్సీలను మొత్తం రద్దయిపోతుంది. వాళ్ళకి బస్సులో కూడా ప్రైవేట్ పరం ఇవ్వరు. తర్వాత అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చేటువంటి బస్ ట్యాక్సీలు కూడా మరి ఉండవు. కాబట్టి ఈ ఆర్టీసీ ఉంటేనే పేద మధ్యతరగతి కుటుంబాలకు అందరికీ న్యాయం జరుగుతుంది. సగటు మానవునికి అందుబాటులో ఉండేటువంటి రవాణా సంస్థ కాబట్టి దీన్ని కూడా అర్థం చేసుకొని ఈ పోరాటం మీది మాది మనందరిది కాబట్టి